Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి ప్రకటనకు ఇంకా టైం పట్టేలా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడే ఇంకా 2-3 రోజులు పడుతుందని అంటున్నారు. కేడర్ మాత్రం ఆలస్యం చేయొద్దని అంటోంది. బలమైన బీసీ సామాజిక వర్గం వ్యక్తి కోసం బీజేపీ కూడా వెతుకుతోందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్లు క్యాండిడేట్స్ ని ఇప్పటికే ప్రకటించాయి. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీనికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. అభ్యర్థి కోసం ఆ పార్టీ అభిప్రాయ సేకరణ చేసింది. ఇందుకోసం వేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు పైన బీజేపీ ముఖ్య నేతలు చర్చించారు. 3 పేర్లను ఫైనల్ చేసి కేంద్ర పార్టీకి పంపించబోతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన వ్యక్తి కోసం కూడా వెతుకుతుంది. ఎవరైనా బలమైన వ్యక్తి దొరికితే జాబితాలో పేర్లు మారే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును పరిశీలించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారని టాక్. ఆయన పేరుపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ సన్నాహక సమావేశం జరిగింది. గ్రేటర్ పరిధిలోని 8 జిల్లాల ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థిని ప్రకటించేందుకు ఇంకా 2-3 రోజులు పడుతుందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతుండటంతో పార్టీ క్యాడర్ నారాజ్లో ఉంది. నాంచుడు కరెక్ట్ కాదని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకుంటుంటే ఇక్కడ క్లారిటీ లేకపోవడంతో కన్ఫ్యూజన్ నెలకొందని అంటున్నారు. మరింత ఆలస్యం చేస్తే క్యాడర్ నిరాశకు లోనయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు సైతం చెబుతున్నారు.